హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్యపిండి వడియాలు. ఈ సమ్మర్ స్పెషల్గా బియ్యపిండితో ఈ వడియాలను చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మరి క్రిస్పీ అండ్ టేస్టీ ఈ బియ్యపిండి వడియాలను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి తీసుకోవాలి. ఇలా కొంచెం మైదా పిండి తీసుకోవడం వలన బియ్యపిండి వడియాలు అనేది క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ మైదా పిండి బియ్యపిండిలో కలిసే విధంగా బాగా కలిపాక ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకొని కలపండి. ఫస్ట్ ఇలా ఒక కప్పు యాడ్ చేశాక పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు మరొక కప్పు యాడ్ చేసి కలపండి. సో మొత్తానికి ఈ పిండిలో 2 కప్పుల వాటర్ యాడ్ చేయాలి. ఇలా ఎక్కడ పిండి ముద్దలు లేకుండా ఇలా లూజ్గా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపి పిండిని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందంగా ఉండే గిన్నె తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఇందులోకి మనం పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక 6 కప్పుల వాటర్ తీసుకోండి. అంటే ఇందులోకి 6 కప్పులు, పిండి కలపడానికి ఒక 2 కప్పులు, మొత్తం 8 కప్పుల వాటర్ పడతాయి. ఈ వాటర్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, ఒక 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిపి ఈ వాటర్ని కొంచెం వేడవ్వనివ్వాలి. ఇలా కొంచెం వేడయ్యాక మనం కలిపెట్టుకున్న బియ్యపిండి మిక్స్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేశాక మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించాలి. మీరు ఒకవేళ మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికిస్తే పిండి తొందరగా చిక్కబడి దగ్గర పడుతుంది, కానీ పిండి అస్సలు ఉడకదనమాట. సో ఈ పిండి ఉడికించే ప్రాసెసే మెయిన్ అనమాట. ఇక్కడ మంటని మాత్రం తక్కువగా పెట్టి మినిమం ఒక 8 నుంచి 10 నిమిషాల పాటన్నా ఉడికించాలి. అంటే లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ పిండిని చక్కగా ఉడికించాలి. పిండి సరిగ్గా ఉడకముందే వడియాలు పెట్టామంటే వడియాలు ఎలా అయితే ఆరిపోతాయో అలాగే క్రాక్స్ వస్తాయి. సో మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 10 నిమిషాల పాటన్నా ఇలా స్లోగా ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన పిండి అనేది చక్కగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా రెడీ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు ఉడికించాక చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి వడియాల్లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వడియాలు పెట్టడానికి తడి కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ అంత హెల్త్కి మంచిది కాదన్నట్లు నేను ఇక్కడ క్లాత్ పైనే పెడుతున్నాను. అయితే నేను ఇక్కడ ఇంట్లోనే పెడుతున్నానండి, ఫ్యాన్ కిందనే ఆరబెడుతున్నాను. సమ్మరే కదా, ఆరిపోతాయి. మీకు ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో మార్నింగ్ పెట్టామంటే ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి. బట్ నేను ఇక్కడ ఫ్యాన్ కింద ఆరబెట్టాను కాబట్టి ఒక 2 డేస్లో ఆరిపోయాయండి. చూడండి, 2 డేస్ తర్వాత ఇలా కంప్లీట్గా ఆరిపోయి క్లాత్ కతుక్కుపోయి ఉంటాయి. డైరెక్ట్గా తీస్తే రావు కాబట్టి ఇలా క్లాత్ని ఉల్టా వేసి కొంచెం వాటర్ని చల్లండి. ఇలా మొత్తం వాటర్ని బాగా చల్లాక 1 నిమిషం పాటు వెయిట్ చేసామంటే క్లాత్ని ఉల్టా వేసి ఇలా వడియాల్ని తీసామంటే ఈజీగా ఉడి వస్తాయి. చూడండి, వడియం కాకుండా ఇలా క్లాత్ని లాగండి, ఈజీగా ఉడి వస్తాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం బియ్యపిండితో చేసినప్పటికీ కూడా ఎక్కడా క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కడా విరిగిపోకుండా, షేప్ అవుట్ లేకుండా ఇలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. అయితే ఇక్కడ మనం వాటర్ చల్లి తీసాం కాబట్టి కొంచెం తడితడిగా అవుతాయి. కాబట్టి ఒక 2 గంటల పాటు మళ్ళీ ఎండలో కానీ లేదా ఒక రోజంతా ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టి తీసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టాక చూపిస్తున్నాను. వడియాలు పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. ఇలా తయారు చేసుకున్న ఈ వడియాలు ఒక స్టీల్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్గా స్టోర్ ఉంటాయి. ఇలా చేసిన ఈ వడియాలు ఇప్పుడు ఎలా వచ్చాయో ఒకసారి ఫ్రై చేసి చూద్దాం. వేడివేడి ఆయిల్లోకి ఇలా వడియాలు వేయగానే ఇలా చూడండి, చిటికెలో ఫ్రై అయి పైకి వస్తుంది. అంటే వడియాలు వేయించడానికి మెయిన్గా ఆయిల్ వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా వేయగానే అలా క్రిస్పీగా డబల్ సైజులోకి టర్న్ అయ్యి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసి తీసుకోవడమే. ఇవి మెయిన్గా చార్లు, పప్పుచార్లు, రసం చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. చార్లు చేసినప్పుడనే కాకుండా మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు స్నాక్ టైంలో అయినా అలా ఫ్రై చేసి క్రిస్పీగా తినొచ్చు. చాలా చాలా బాగుంటాయండి. సో బియ్యపిండితో ఇంత పర్ఫెక్ట్గా ఈ వడియాలను మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి, మీకు ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ బియ్యపిండి వడియాల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వలన నేను ఏ రెసిపీ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. సో మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.